చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గురు శిష్యులు. చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఉన్నారు అనేసి బీఆర్ఎస్ మొదటి నుంచి కొన్ని ఆరోపణలు చేస్తోంది కదా సార్. రీసెంట్గా రేవంత్ రెడ్డి చేసిన మరో ఆరోపణ టీడీపీని బొందపెట్టిన అంటే దెబ్బతీసిన బీఆర్ఎస్ని తెలంగాణలో బొంద పెట్టాలి అని చెప్పేసి. దీంతో బీఆర్ఎస్ విమర్శలు మరింత ఎక్కువైపోతూ ఉన్నాయి. అయినా కూడా రేవంత్ రెడ్డి నారా లోకేష్ దావోస్ వేదికగా మళ్ళీ కలిశారు సార్. ఏంటి సార్ రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? తప్పేముంది అందులో? ఇప్పుడు కలవడమే నేరం కాదు కదా. ఇప్పుడు కేటీఆర్ చెప్పాడు కదా, నేను లోకేష్ ఫ్రెండ్స్ మని. ఇప్పుడు కేటీఆర్ ఓపెన్ గా చెప్పాడు, ఎస్ నేను లోకేష్ ఫ్రెండ్స్, మేము మాట్లాడుకుంటామని. ఈ మధ్య కలిశారని కూడా చెప్పారు. ఈ మధ్య నాకు గుర్తున్నంత వరకు హైదరాబాద్లో కలిసాము కూడా చెప్పారు. కలవడం నేరం కాదు కదా. ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకు రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు లోకేష్ ఇవాళ కాకపోయినా రేపైనా ముఖ్యమంత్రి అవుతాడు, అది అందరికీ తెలుసు. మనకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనే ముఖ్యమంత్రి క్యాండిడేట్, దీంట్లో ఎవరి డౌట్ లేదు కదా. సో ఆ మేరకు కలవడంలో తప్పే నేరం కాదు కదా. ఇప్పుడు వ్యక్తుల మధ్య ఉండే అభిమానాన్ని, అనుబంధాన్ని, సంబంధాలని మనము ప్రతిదాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా కూడా ఉండొచ్చు కదా. సో రాజకీయాల ఇప్పుడు మా ఇంటికి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, ఆల్ పార్టీస్. నీకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీజేపీ నుంచి మొదలుకొని కమ్యూనిస్టుల వరకు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు మా ఇంటికి. ఏమైంది దానివల్ల నేను మారిపోయినా? సో ఇదొక మన దేశంలో ఆ స్థాయికి మనం ప్రత్యర్థులుగా అందరినీ చూడకూడదు కదా. లెటర్స్ మీట్, లెటర్స్ టాక్ టు ఈచ్ అదర్, లెటర్స్ ఎక్స్చేంజ్ ఐడియాస్, లెటర్స్ ఎక్స్చేంజ్ ఒపీనియన్స్. ఏముందులో నేరం కాదు కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ వస్తున్నాడు, ఫస్ట్ నాడు మోహన్ భగవత్ వస్తున్నాడు. నాకు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రచారకు ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడు. సార్ మీ ఇంటికి వస్తాం సార్, అందరము మా డెలిగేషన్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం సార్ అని. మీరు మా సత్సంగ్ చాలకు వస్తున్నారు సార్. అది ఫస్ట్ నాడు నాకు బడ్జెట్ ఉంటుంది, అందువల్ల నేను ఆ రోజు కదలేను అని వాళ్ళకు చెప్పాను. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? సో ఆర్ఎస్ఎస్ మీటింగ్ నాగేశ్వరిని ఇన్వైట్ చేశారు, అది నేరం అదేమన్నా? మా ఇంటికి జేపీ నడ్డా వచ్చినప్పుడు ఇలాగే కారు కూతలు కూర్చారు, అయిపోయిండు నాగేశ్వర్, అయిపోయిండు బీజేపీలో చేరుతున్నాడు, బీజేపీ ప్రతినిధి అవుతున్నాడు, మల్కాజ్గిరి నుంచి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ అవుతున్నాడు, ఇలా రకరకాలుగా చేశారు. ఏమైంది? నేనేమన్నా అయినా? నేనేం మాట్లాడుతున్నా అలాగే మాట్లాడాను కదా. నడ్డా గారు మా ఇంటికి రాకముందు ఎట్లా మాట్లాడాను, నడ్డా గారు మా ఇంటికి వచ్చాక కూడా అట్లా మాట్లాడుతున్నా. సో రేవంత్ రెడ్డిని కలిస్తే కూడా అలాగే ఈ మధ్య వైరల్ అయిపోయింది. మామూలు వైరల్ కాలే అసలు. నేను అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్కు డిన్నర్కు పిలిచాడు ప్రభుత్వం. నేను మా మిస్సెస్ వెళ్ళాం. అవి ఇన్వైట్ కూడా సతీ సమేతంగా ఇచ్చారు అందరికీ. సో ఎలాంగ్ విత్ స్పౌస్తో రమ్మనే ఇచ్చారు ఇన్విటేషన్. వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కలిశాం. ముఖ్యమంత్రి సాధారణంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొనే హలో అంటారు. నా పట్ల గౌరవమో అభిమానమో ఆయన లేచి నిలబడి విష్ చేశాడు. దాంతో మీడియా మొత్తం అటువైపు దృష్టి మళ్ళింది. పక్కనే జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా నిలబడ్డారు. దాంతో అందరి దృష్టి ఆటోమేటిక్గా పడుతుంది కదా. అది ఆ క్లిప్ మీడియాలో వచ్చింది. దానికి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీలో డీకే అరుణ మినిస్టర్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి డీకే అరుణకు మధ్య ఘర్షణ. సో అప్పుడు నేను కూడా ఆ ఎమ్మెల్సీ, సో నేనే ఆపాను, రేవంత్ రెడ్డి పక్కనే ఉండి ఆపాను. లేకపోతే ఆయన ఇంకా ఆ కోపంతో రగిలిపోతున్నాడు, ఎక్కడికైతుందో అని. ఆ వివాదానికి కాస్త సమసిపోయేది గట్టిగా ఇట్లా చేయబట్టి లాగ్ కింద కూర్చుని పెట్టాను. అది ఇది పెట్టి దాన్ని మీడియాలో పెట్టారు. ఫైన్, వెరీ ఇంట్రెస్టింగ్, అందులో తప్పు కూడా ఏం లేదు. అది పెట్టిన వాళ్ళు ఎవరో కాదు, బాబు గారి అభిమాని అనే ఛానల్ వాళ్ళు పెట్టారు. దాంతో ఇక అది బాబు గారి అభిమాని ఏంది, రేవంత్ రెడ్డి నాగేశ్వర్ల మధ్య అనుబంధం ఏంటి అని దాని పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. దాంతో నేను రేవంత్ రెడ్డి పైన మాట్లాడి ఆపేస్తానా? సో రేవంత్ రెడ్డి వ్యక్తిగతమైన సంబంధాలు వేరు, ఎస్, వ్యక్తిగతమైన అనుబంధాలు వేరు, మైత్రి వేరు, విలువలు రాజకీయాలే కదా. ఏం నేరం కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రయోజనాలు ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఇమిడి ఉంటాయి. ఆయన తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏదో కావాలనుకుంటలేడు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో కాంట్రాక్ట్ల కొరకు రేవంత్ రెడ్డికి అవసరము లేదు, అవకాశము లేదు కదా. సో రేవంత్ రెడ్డికి ఇప్పుడు లోకేష్తోనో చంద్రబాబుతో రాజీ పడితే రేవంత్ రెడ్డికి వచ్చే పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏముంటాయి? కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. సో రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది అనుకుంటే పోనీ తాకట్టు పెడతాడు అనుకుందాం.
ఉపయోగం ఎట్లా పడుతుంది నాకు అర్థం కాని విషయం. ఆయన ప్రయోజనాలు ఉంటాయి కదా, ఆయనకి రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకో 2 సార్లు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు కదా, దానికి నష్టం కలిగించే పని ఎందుకు చేసుకుంటాడు ఆయన? ఆయన అంత అమాయకుడు కాదు కదా, అమాయకుడు ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు? 2007లో నాతో ఎమ్మెల్సీగా ఉండి అన్నా నేను సీఎం అవుతా అన్నాడు. ఇట్లా సీఎం అవుతావా తెలుగుదేశం పార్టీలో ఉండి, ఆడు చంద్రబాబు నాయుడు కాకపోతే లోకేష్ అవుతా, అదంతా నాకు తెలియదన్నా నేను అవుతా అన్నాడు. సో అలాంటి అంబిషియస్ లీడరు, నేను ఇది ఇప్పుడే కాదు ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా అన్నాడు ఇలాంటి అంబిషన్ ఉన్న నాయకుడు అని. సో ఈజ్ అన్ అంబిషియస్ లీడర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అలాంటి అంబిషన్ ఉన్న లీడర్ తన ప్రయోజనాలు తాకట్టు పెట్టుకొని, తన వ్యక్తిగత ప్రతిష్టను తాకట్టు పెట్టుకొని వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కొరకు ఎందుకు చేస్తాడు? వెల్, రేవంత్ రెడ్డిని ఒకదానికి యాక్సెప్ట్ చేయాలి. ఏంటి, చాలామంది పార్టీ మారితే తిట్టుకుంటూ పోతారు. ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా, కేసీఆర్ నుంచి వెళ్ళిపోతే కేసీఆర్ విజయసాయి రెడ్డి రోజు మేజర్ యాక్టివిటీ కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు తిట్టడం. జగన్మోహన్ రెడ్డికి నెంబర్ 2గా ఉండి అత్యంత సన్నిహితుడిగా ఉండి రోజు జగన్మోహన్ రెడ్డి తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి. రేవంత్ రెడ్డి అలా చేయడం లేదు. నేను తెలుగుదేశంలో పనిచేసిన మాట నిజం, ఐ స్టిల్ రెస్పెక్ట్ దట్ అంటున్నాడు. సో అదేందుకు ఆయన ఏబీవీపీలో పనిచేసిన దాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు కదా. నేను స్కూల్లో మోడీ దగ్గర, మీ దగ్గర స్కూలింగు, బాబు గారి దగ్గర కాలేజు, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేసిన అని ఓపెన్గా చెప్పాడు కదా. సో అందువల్ల దట్ ఈస్ ద వే రేవంత్ రెడ్డి డీల్స్. రేవంత్ రెడ్డి కాదు, మీరు తెలుగుదేశం నుంచి వెళ్ళిన నాయకులందరికీ స్వభావం ఉంటుంది. మీరు గమనించండి, తెలంగాణలో ఎర్రవల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్నం మహేందర్ రెడ్డి, నేను ఇంత పెద్ద లిస్ట్ అవుతాను, నిరంజన్ రెడ్డి, వీళ్ళందరూ తెలుగుదేశం నుంచి వెళ్ళి. వీళ్ళు ఎవరైనా తెలుగుదేశం తిట్టారా ఇప్పటివరకు? చంద్రబాబు నాయుడు తిట్టారా? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కూడా బాధపడ్డారు. మండవ వెంకటేశ్వరరావు అందరూ. దట్ ఈజ్ హౌ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ ప్రేమానుబంధాలు ఆ పార్టీ క్యాడర్లో ఉంటాయి. మీకు తెలుగుదేశం ఇప్పటికీ కూడా ఎన్ని ఓటములు ఉన్నా సజీవంగా ఉంటూ మళ్ళీ పైకి లేవడానికి కారణం ఏంటంటే రాజకీయ బంధమే కాదు, తెలుగుదేశం క్యాడర్ మధ్య ఆ భావోద్వేగ బంధం ఉంది. సో అది తెలుగుదేశానికి ఉండే క్యారెక్టర్. అది ఆ పార్టీ అలా నిర్మించారు, వాళ్ళని ఆ నాయకులను అప్రిషియేట్ చేయాలి, దానికి ఏమి మోడల్ లేదు. పార్టీలో ఉండే వారి మధ్య ఇప్పుడు బీజేపీ కమ్యూనిస్టులు అంటున్నాం, వాళ్ళకి ఐడియాలజికల్ బంధం ఉంటుంది, దాని మించిన బంధం ఇంకోటి ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఐడియాలజికల్ ఆస్పెక్ట్ ఏమి లేకపోయినా ఒక ఎమోషనల్ బాండ్ అయితే తెలుగుదేశం క్యాడర్ మధ్య ఉంటుంది. అందువల్లనే మీకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డి పట్ల అనుబంధం అనుకూలత అందుకే. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీలోనే ఆ ట్రెండ్ ఉంది. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుగుదేశం పార్టీలో ఎక్కడైనా మీకు ఈ ధోరణి ఉంటుంది. తెలుగుదేశంలో ఆ భావోద్వేగ బంధం ఉంటుంది, కేవలం రాజకీయ బంధమే కాదు, ఆ పార్టీ కార్యకర్తల మధ్య, ఆ పార్టీ నాయకుల మధ్య. విడిపోయాక కూడా బంధం ఉంటుంది. అది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అందుకే మీకు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన అత్యధిక మంది నాయకులు తెలంగాణలో ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు విమర్శించరు. ఇప్పటికీ కూడా తప్పే ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పైన విమర్శిస్తున్నారా? ఇప్పటికీ కూడా మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీలో జగన్ను విమర్శించే వాళ్ళు తక్కువ మంది. మీకు పాత కాంగ్రెస్ నాయకులు ఎవరు జగన్ను అంత తీవ్రంగా విమర్శించరు. అందరికీ తెలుసు జగన్కు కేసీఆర్కు మధ్య ఉన్న రిలేషన్షిప్, అయినా కూడా విమర్శించరు. నిన్న కాక మన బట్టి విక్రమార్క ఏమన్నాడు, నేను రాజశేఖర రెడ్డి క్లోజ్ కనుక రాధాకృష్ణ నా మీద కోపం ఏమో అన్నాడు. సో ఇది హ్యూమన్ రిలేషన్స్ అనేది ఒక కీలకమైన అంశం. సో హ్యూమన్ రిలేషన్స్ను మనం ప్రశ్నించకూడదు. ఏం బట్టి విక్రమార్క రాజశేఖర రెడ్డి సన్నిహితుడు గనక ఆయన జగన్కి ఏదో దోచిపెడుతున్నాడు ఉప ముఖ్యమంత్రిగా అని అనొచ్చా? అనకూడదు కదా. సో దట్ ఈజ్ హ్యూమన్ రిలేషన్. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే చిన్న పిల్లవాడు, వాళ్ళ ఇంటికి అంకుల్ అని లేదా అన్న అని ఇంటికి వచ్చినప్పుడు చూసి ఉండవచ్చు కదా. దాంట్లో ఏముంది, హ్యూమన్ రిలేషన్స్ కదా, హ్యూమన్ ఎమోషన్స్ కదా. ఆ హ్యూమన్ ఎమోషన్స్ అద్భుతంగా పనిచేస్తాయి కదా, రాజకీయాలకు అతీతమైన హ్యూమన్ ఎమోషన్స్. నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాళ్ళ ఇంజనీరింగ్ ఫెస్ట్కు మీడియా కమిటీలు వేశారు. వాళ్ళకి వేసేటప్పుడు తెలియదు, నా కొడుకు అని కూడా తెలియదు, వాడు వేశారు. వేసిన తర్వాత వాళ్ళ సీనియర్లతో పాటు వీడు అన్ని ఛానళ్లకు పేపర్లకు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎందుకు వెళ్ళాడు అంటే మా ఫెస్టివల్కి ఇన్వైట్ చేస్తామని. ఒక్కొక్క పేపర్కి వెళ్ళడు, ఒక ఛానల్కి వెళితే మీకు వాళ్ళు ఎదురొచ్చి కౌగలించుకొని, రాహుల్ ఏంటి ఇంత పెద్ద అయ్యావా, చాలా సంతోషం అని. వాళ్ళ సీనియర్లు అందరూ ఆశ్చర్యపడారు, అదేంద్ర నీకు ఇల్లంతా తెలుసు అంటే పలానైనా మా నాన్న అప్పుడు చెప్పారట. ఏమైంది, ఇప్పుడు ఐ వెంకటరావు దగ్గరికి వెళ్ళారు, మహా టీవీకి. ఐ వెంకటరావు దగ్గర తీసుకొని కౌగలించుకొని, నాన్న చాలా సంతోషం నాన్న అని. రామచంద్రమూర్తి దగ్గర తీసుకొని, టీ న్యూస్ సురేష్, మీకు ఎన్టీవీ రాజశేఖర్, వీళ్ళందరూ కూడా దగ్గరికి తీసుకొని చాలా ప్రేమగా మాట్లాడి, ఈనాడు నాగేశ్వరరావు, వీళ్ళందరూ
వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎట్లా అంటే ఎట్లే ఉన్నది, మా నాన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎవరు నా ఫ్రెండ్స్, లేకుంటే నా స్టూడెంట్స్, నాకు మిత్రులు. ఆటోమేటిక్గా నా కొడుకు పోతే ఆనందపడతారు కదా. సో దట్ ఈస్ హ్యూమన్ రిలేషన్ అని చెప్పి వెంటనే అత్యధిక కవరేజ్ ఇయ్యారు కదా. దట్ ఈస్ హ్యూమన్. నా వ్యక్తిగత అనుబంధం కూడా చెప్తాను, హ్యూమన్ రిలేషన్స్ ఆర్ డిఫరెంట్. దానికి ఏముంది, ఇప్పుడు హ్యూమన్ రిలేషన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి నా గురించి కనీసం మీకు శాసన మండలిలో ఆయన ఫస్ట్ ప్రసంగంలో చెప్పాడు, నా పేరు తీశాడు. తర్వాత నేను గమనించినాయి ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పాడు, నాగేశ్వర్ చుక్కా రామయ్య అని మా ఇద్దరు పేర్లు తీస్తుంటాడు. దేవేంద్ర గౌడ్ పుస్తకావిష్కరణలో చెప్పారు, రోషయ్య వర్ధంతి సభలో చెప్పారు, 4 సార్లు చెప్పాడు. ఇప్పుడు నా దృష్టికి వచ్చినాయి, మిగతా నా దృష్టి రాలేవా, నాకు ఎవరో పంపినాయి. సో మరి నేనేమన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నానా చెప్పండి? రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నానా? ఏదన్నా నా విమర్శల్లో ఎక్కడన్నా తప్పు ఉంటే రేవంత్ రెడ్డి తప్పనడానికి ఆపానా? నా పట్ల అంత గౌరవం ఉంటే తప్పే ఉంది మరి అని చెప్పి నన్ను రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ ఏం నామినేట్ చేస్తలేదు కదా. ఎందుకు చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో లెట్ us బి హానెస్ట్ ఇన్ దట్. నేను ఎందుకంటున్నట్టు హ్యూమన్ రిలేషన్స్ వేరు, ఇది వేరు. సో అందువల్ల దీస్ ఆర్ ఆల్ మానవ సంబంధాలని మనం ఎప్పుడు కూడా రాజకీయ సంబంధాలని రెండింటినీ కలగాపులగం చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం ఎప్పుడు లేదు. సో దట్ ఈస్ హౌ పీపుల్ హ్యావ్ ఇట్. అయితే మన హ్యూమన్ రిలేషన్స్ మన రాజకీయపరమైన అభిప్రాయాల్ని మార్చకూడదు. రాజకీయపరమైన అభిప్రాయాల వ్యక్తీకరణలో తేడా ఉండకూడదు. కాస్త భాషలో తేడా ఉండొచ్చు, ఒక వ్యక్తి పైన గౌరవం ఉంటే కాస్త భాషలో తేడా ఉండొచ్చు, కానీ బట్ స్టిల్ భావంలో మాత్రం తేడా ఉండాల్సిన అవసరమే లేదు. ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ మనకు ఉండాలి. అది లేనప్పుడు ప్రశ్నించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి లోకేష్ కలిస్తే ప్రశ్నించాల్సిన అవసరం లేదు, కేటీఆర్ లోకేష్ కలిస్తే ప్రశ్నించాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకు నష్టం జరిగితే ఒక రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రశ్నించాలి. అంతవరకు దాన్ని ఎందుకు మనం ప్రశ్నించాలి అంటే, నేను వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్, దట్ ఈస్ ఏ హ్యూమన్ రిలేషన్స్ కదా.